ప్రత్యేకమైన సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూసినట్టయితే, ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదువుకుందాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి కృపగల దేవా, ఈ బంగారు పదలకు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నాయన ఈ యొక్క తగ్గింపు స్వభావాన్ని ప్రభు ఈ పాఠాల్లో చూసిన తండ్రి ధ్యానించుకుంటుండగా ఈ పరిశుద్ధాత్మను మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో మీకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తు ఆయనకున్న గొప్ప భాగ్యము, దేవుని కుమారుని చెప్పి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని ఆయన గర్వించకుండా తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. మనం క్రీస్తు యేసును కలిగి ఉన్న ఏ మనస్సును కలిగి ఉంటున్నాము? తగ్గింపు స్వభావం మనకుందా? స్వస్థతో కూడిన రక్షణతో కూడిన స్వభావాలు మనతో ఉన్నాయా? ఒకసారి ఆలోచించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండి. ఆయన ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే, ఆయన ఏం చేశారు? గొప్ప భాగ్యం పరలోకంలో ఆయనకు ఉంది, గొప్ప ఐశ్వర్యం ఉంది, తండ్రితో సమానమైన మరి స్థితి ఆయనకు ఉంది. కానీ ఆయన అవన్నిటిని కోరుకోవట్లేదు, కానీ ఆయన తగ్గించుకుని రిక్తునిగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే పరిచారం చేశారు, కానీ పరిచారం చేయించుకోలేదు. ఆయన శిష్యుల కాళ్ళు కడుగుతూ ఏమంటారంటే, నేను మిమ్మల్ని కాళ్ళు కడితే మీరు సంపూర్తిగా మరి స్వస్థ బుద్ధిని కలిగి ఉంటారు, నా స్వభావాన్ని మీరు కలిగి ఉంటారు, మనందరం సమానమే అని చెప్పి స్వభావం మీలో రావాలి, తగ్గింపు స్వభావం రావాలని చెప్పి ఆయన కాళ్ళు కడిగే విధానాలను చూపిస్తున్నారు. ఏదైనా ప్రత్యేకంగా ఆయన ఒక చోటకు పంపిస్తారు, శిష్యులు పంపించి కట్టబడిన గాడిద ఉంటుంది, దానికి బేపగే కలమంటారు. చిన్న గ్రామం అంటే మన ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు ఒక చిన్న గ్రామంలాగా ఉన్నావు, నువ్వు ఒక గాడిద పిల్లను పంపించగలవా? ఒక చిన్న మరి జంతువు ఏది అయినప్పటికీ దాన్ని పంపించగలమంటున్నారు. మనం ఏది కోరుకున్నా మనం వెంటనే ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన స్వభావం మీలో ఉండాలి, తగ్గింపు స్వభావం మీలో ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ప్రత్యేకమైన సమయంలో ఆయన యెరూషలేము వీధుల్లో శిష్యులు అనేక మంది ఆయన దగ్గర స్వస్థత పొందినవారు, అనేక మంది ఆయన దగ్గర చూపు పొందినవారు, స్వస్థత పొందినవారు, మాట పొందినవారు, వీళ్ళందరూ హోసన్న హోసన్న అంటూ ఆ యొక్క యెరూషలేము వీధుల్లో హోసన్న అని చెప్పి ఆ యొక్క ఇవి ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఊరేగించడం జరుగుతుంది. పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో మరి అనేక మంది రాజుగా వస్తున్నప్పుడు కాలంలో కూడా ఆయన ఊరేగించేటప్పుడు బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు పరిచారు. ఇది పాత నిబంధనలో ఉన్న ఒక రాజుకు సూచన. అంటే యేసుక్రీస్తు వారు యూదులకు రాజు. ఆయన అడిగినప్పుడు యూదులకు రాజు నీవే అన్నప్పుడు అవును మీరు అన్నట్టు అంటారు తప్ప నేను రాజునని చెప్పుకోరు. కాబట్టి ఎంత తగ్గింపు స్వభావం ఉందంటే ఒక రాజుతో సమానమైన వాడుగా ఈ యొక్క ప్రత్యేకమైన అంశాలు ఆయన చూపించబడతారు. కాబట్టి మనందరం తగ్గింపు స్వభావాన్ని కలిగి మన చేతిలో ఏవైతే మట్టలు ఉన్నాయో, మన చేతిలో మనం ఏవైతే వస్త్రాలు ధరించుకున్నామో అవన్నీ మనం తీసేసి అక్కడ పురవీధుల్లో వేసినట్టు ఆయన తీసుకెళ్ళినట్టుగా మనం తీసుకెళ్ళాలి, మన హృదయాల్ని పరుచుకోవాలి. అందుకని మన ఒక పాట ఉంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు వారి రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. అలా తెలుసుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఆయన రాజును నేను చెప్పుకోలే, ఎవరు కిరీటం పెడతానో పెట్టించుకోలేదు, కానీ ముళ్ళ కిరీటం ధరించారు. ఆ ముళ్ళ కిరీటం ఎందుకంటే మన పాపాల నిమిత్తం, మన తలతో చేసిన పాపాల నిమిత్తం ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తగ్గింపు స్వభావం కావాలి. నాకు తగ్గింపు స్వభావాన్ని ఇవ్వను ఆయన, నా కాడిని మీరు మోయండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన యొక్క మనస్సు మీలో ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే ఏంటి? సాత్వికంతో కూడిన మనసు కలిగి మనం ఆయన పూజించి ఆరాధించాలనేది ఆయన కోరిక. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన వారు యేసుక్రీస్తు వారి బాటలో నడుస్తారు, యేసుక్రీస్తు వారి బాటలో వస్త్రాలను వేస్తారు, మరి ఖర్జూరపు మట్టలు వేస్తారు, అన్నీ వేస్తారు.
ఆ రోజు యెరూషలేము వీధిలో మరి అనేక మంది ప్రజలు వేశారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం కోరుకుంటున్నాం? మనం తగ్గింపు స్వభావం లేదు. అందుకే ఈనాడు మానవుడు తగ్గింపు స్వభావం లేక ఏం చేశాడంటే ఒక కరోనా వ్యాధికి గురైపోయాడు, బలైపోయాడు. కాబట్టి తగ్గింపు స్వభావం లేకపోతే అనేకమైన తెగుళ్ళు మరి ఈ లోకం మీదకి రాబోతున్నాయి. కాబట్టి అయితే ఆయన ఇచ్చిన వాగ్దానం మనకు తెలుసు, ఏ తెగులుని ఇప్పుడు ఆయనకి సమీపించదని చెప్పి కీర్తనకారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. అయ్యా ఇప్పుడు మనం అడగాలి, అయ్యా మీరు ఎంతో ఈ లోకాన్ని ప్రేమించారు, అయ్యా ఈ ప్రేమను చూపించండి, మరొకసారి చూపించండి. మనందరం కోరుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్.